అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పహల్గాంలో ఏదైతే టెర్రరిస్టులు మన జమ్మూ కాశ్మీర్లో ఒక్కటేసారి 26 మందికి కాల్పడం జరిగింది. దానికి అపోజింగ్గా మన భారత ప్రధానమంత్రి ఏదైతే 2 మహిళలతోని మన టెర్రరిస్టుల కవరాలు 9 కవరాలు ఉద్ధ్వంసం చేసిన ఘనత మన మిలిటరీ వాళ్ళదే. 2 మహిళలే ఈ ప్లేన్తోని నడిపించి మన ఉద్ధ్వంసం చేసిన ఘనత మన భారతీయులదే. వాళ్లకు మేము సక్రమంగా ధైర్యంగా చెప్పుకుంటున్నాము. మిలిటరీ వాళ్ళు తుమ్ జబ్ తక్ रहेंगे हम भी रहेंगे, तुम लड़ते रहो, हम आपको सपोर्ट करेंगे అని తెలియజేస్తూ जब तक तिरंगा झंडा रहेगा तब तक हमारी जान रहेंगे చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన భారత పౌరులు 26 మందిని పాకిస్తాన్ దొంగన కొడుకులు చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా మన భారత సైన్యము 9 స్థావరాలపై ఆపరేషన్ సింధు అనే దానిపై 9 స్థావరాలపై దాడి చేయడం జరిగింది. దానికి విజయవంతంగా ఈ భారతదేశంలో ఈ తిరంగా యాత్రను మహిషాపట్నంలోని స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా వచ్చిన ప్రతి ఒక్క భారతీయ పౌరులకు, భారతదేశ భక్తులకు ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. खून भी देंगे, जान भी देंगे, मगर देश को झुकने देंगे. भारत माता की जय. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.